మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. ఈరోజు చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది కదండి. సౌత్ రాష్ట్రాలు, అలాగే ఒరిస్సా, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వెళ్ళారు కదా. దేని మీద? డీలిమిటేషన్కి సంబంధించినటువంటి విషయం మీద అందరూ కూడా ఐక్యమై ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ కమిటీ మీటింగ్ ఇవాళ జరుగుతుంది. ఈ కమిటీ మీటింగ్లో ఎవరెవరు నాయకులు ఏమేమి మాట్లాడుతున్నారు ఏమిటి అనేది మనకు అప్డేట్స్ వస్తుంది. మన సాయంత్రం లోపం ఇంకా పూర్తిగా వివరంగా మనం తెలుసుకోవచ్చు. కానీ దీంట్లో బాగా ముఖ్యంగా నేను గమనించింది మీకు ఇప్పుడు అర్జెంటుగా చెప్పాలనుకుంటుంది. ఇప్పటికిప్పుడు చెప్పేయాలి, లేకపోతే ఇక తట్టుకోలేని పరిస్థితిగా ఉందన్నమాట. ఏమిటా విషయం అంటే, హిందీ ఊసు లేకుండా, హిందీ పలుకు లేకుండా ఈ మీటింగ్ని నిర్వహిస్తున్నారండి. నేను అప్డేట్స్లో చూస్తే నాకు కనిపించింది ఏమిటి అంటే అదేమిటి ఎలాగా అంటే, అక్కడికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి నాయకులు వచ్చారు కదా. ఆ నాయకుల నేమ్ ప్లేట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళ పేరు కింద వాళ్ళ సొంత భాషలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళాడు తెలంగాణ నుంచి. సో చీఫ్ మినిస్టర్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో ఉంటుంది, కింద తెలుగులో ఉంటుంది. అలా పంజాబ్ నుంచి వచ్చినటువంటి నాయకులకి ఇంగ్లీష్లో ఉంటుంది పేరు, వాళ్ళ పంజాబీ భాషలో ఉంటుంది. కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళ నాయకుల పేర్లు పైన ఇంగ్లీషు, కింద మలయాళం. కర్ణాటక నుంచి అలాగా. సో ఇది అంటే అంతేకాదు, కేవలం నేమ్ ప్లేట్స్లోనే కాదు హిందీ లేకపోవడం అనేటటువంటిది. నాయకుల మాటల్లో కూడా ఎక్కడా హిందీ దొరలలేదు. స్టాలిన్ తమిళంలో మాట్లాడాడు, కనిమొళి ఇంగ్లీష్లో మాట్లాడింది, కొంతమంది నాయకులు ఇంగ్లీష్లో మాట్లాడారు. వీళ్ళందరూ ఎవరు ఏ భాషలో మాట్లాడుతున్నా అట్ ది సేమ్ టైం అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేషన్ అయ్యేటటువంటి సదుపాయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హిందీ అని వాళ్ళు అడగకనే అడిగినట్టు, చెప్పకనే చెప్పినట్టు, బల్లగుద్ది చెప్పినట్టు మరి ఇదిగో ఈ ప్రక్రియ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. సో జరిగేది మీటింగ్ ఏంటి? డీలిమిటేషన్ కోసం. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏమిటి? 71 లెక్కల ప్రకారమే, జనాభా లెక్కల ప్రకారం ఏదైతే ఇప్పుడు అమల్లో ఉందో 543 సీట్స్ అనేటటువంటి లోక్సభలో దాన్నే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు జనాభా లెక్కలు చేసినా సరే ఆ జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరిగిందో దాన్ని కంటిన్యూ చేసి మరో 25 సంవత్సరాలు ఈ విధంగానే కొనసాగించండి అనేటటువంటిది వీళ్ళ డిమాండు. లేకపోతే మేము సౌత్ నష్టపోతాము అని చెప్పి ఈ మీటింగ్లో కేరళ ముఖ్యమంత్రి విజయన్ చాలా సూటిగా ఘాటుగా కేంద్రం మీద వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక పక్క జనాభాను తగ్గించమంటున్నారు, అందరికంటే కూడా ఎక్కువగా పాపులేషన్ కంట్రోల్లో మేము ముందున్నాం మా స్టేటు, కేరళ స్టేటు. అలా జనాభా రేటుని తగ్గించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పి మమ్మల్ని మీరు ఒక చేత్తో పొగుడుతున్నారు, మరో చేత్తో మీరేమిటి, మీకు జనాభా తక్కువ కాబట్టి మీకు నిధులు ఇదిగో కొంచెమే ఇస్తున్నాము, నార్త్లో జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి నిధులు ఎక్కువ ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఏమిటిది? ఒక చేత్తో ఒక నోటితో మీరు పొగుడుతున్నారు, మరో పక్క మీకు జనాభా తక్కువ కాబట్టి మీకు తక్కువ ఇస్తున్నామని చెప్పేసి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇలాగే రేపు డీలిమిటేషన్ కూడా జరిగితే ఇలాగే చేస్తారు మీరు, అందుకనే మేము అందరం ఏకమవుతున్నాం అనేది ఇదే మాటని వేరే వేరే పదజాలాలతో అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారనమాట. సరే ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటి వీళ్ళ తీర్మానం ఇలా జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నాయకులైతే స్పందించడం లేదు. అమిత్ షా కానీ, పిఎం నరేంద్ర మోడీ కానీ మీకేమి అన్యాయం జరగదు, నార్త్కి ఏమి ఎక్కువ సీట్లు అని అంటలే, మీకు సీట్లు తగ్గవు అని అంటున్నారు కానీ నార్త్కి పెరగవు అని అనట్లేదు. దీనికి ఒక క్లారిటీ లేదు, వేగ్గా ఉంది అమిత్ షా మాట అని చెప్పి స్టాలిన్ కూడా ఇప్పుడు చెప్పాడు. సో మిత్రులారా, ఈ మీటింగ్కి కేరళ నుంచి, పంజాబ్ నుంచి, కర్ణాటక నుంచి, కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టరు, అలాగే మన తెలంగాణ నుంచి రేవంత్ చీఫ్ మినిస్టరు, కేటీఆర్ కూడా వెళ్ళారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అలాగే పంజాబ్ నుంచి నాయకులు, వీళ్ళందరూ వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. సరే, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. అక్కడ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ వెళ్ళొచ్చు కదా, వాళ్ళు కూడా వెళ్ళలేదు. వైఎస్ఆర్సీపీ పైగా వెళ్లకుండా ప్రధానికి ఒక లేఖ రాసినట్టుగా వార్త ఒకటి వచ్చింది, ఫెడరల్ సిస్టమ్ని కాపాడండి అని చెప్పేసి.
ఏది ఏమైనా మిత్రులారా, ఈరోజు చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు. చాలా చరిత్రాత్మకమైనటువంటి రోజు ఎందుకు అని అంటున్నానంటే, సౌత్ రాష్ట్రాలన్నీ కూడా మేము వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ద డీలిమిటేషన్, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ద నేషన్, వీఆర్ ఫర్ ద ఫెయిర్ డీలిమిటేషన్, వీఆర్ ఫర్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి ఆ స్లోగన్ కింద వాళ్ళు ఇక్కడ ఐక్యమై వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. స్టాలిన్ ఇవాళ ఎక్స్లో పెట్టినటువంటి పోస్టులో ఏం రాశాడో చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. మిత్రులారా, ఆయన ఏమన్నాడంటే, ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, టుడే విల్ బీ ఎచ్డ్ ఇన్ హిస్టరీ యాజ్ ద డే when states that have contributed to our nation's development came together to safeguard its federal structure by ensuring fair delimitation. I warmly welcome all chief ministers and political leaders to this meeting united in our state. అది సో మేము ఫెయిర్ డీలిమిటేషన్ కోరుకుంటున్నాము. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు, అందరూ కూడా ఐక్యమయ్యాము అని. అంటే ఫెయిర్ డీలిమిటేషన్ అంటే ఏమిటి అంటే, ఎవరి వాటా వాళ్ళకి సమానంగా దక్కేలాగా ఆ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇండియాలో దాన్ని సంరక్షించుకునేటటువంటి పద్ధతిలో ఒక హేతుబద్ధమైన శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మీరు పాటించండి. ఇప్పుడు ఉన్నటువంటి 71 లెక్కల ప్రకారం ఉన్నటువంటి సిస్టమ్ని మరో 25 సంవత్సరాలు కొనసాగించండి అని చెప్పి ఒక ముసాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దాని మీద నాయకులందరూ కూడా ఏకమవుతారు. ఇది మిత్రులారా, ఇది ఏమైనా ఈ మీటింగులో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఏకమయ్యాయి. ఏకమయ్యి ముక్త కంఠంతో కేంద్రం నుంచి ఉత్తరాది వారు చేస్తున్నటువంటి పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఎదుర్కొనేలాగా మేము సమైక్యంగా ఉన్నాము, మా శక్తి అంతా కూడా సమైక్యంగా ఉందని నిరూపించడానికి అక్కడ అందరూ కూడా సమీకృతమయ్యారు. ఇది చాలా గుడ్ సిగ్నల్, మంచి సంకేతం. ఏం జరుగుతుంది ఏమిటి, దీని మీద నార్త్ ముఖ్యంగా కేంద్రం యొక్క స్పందన ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఏది ఏమైనా హిందీ అవసరం, హిందీ 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 అని మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక దెబ్బలాగా ఈ మీటింగ్ని హిందీ ప్రమేయం లేకుండా ఒక్క ముక్క హిందీని ఎక్కడా కూడా రాయకుండా మాట్లాడకుండా మీటింగ్ని నిర్వహిస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, గమనించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ మిత్రులారా. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.